పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ మంత్రి ఉత్తమ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాన్ని కాపాడలేరా అని కేసీఆర్ ప్రశ్నించగా పాలమూరుకు అన్యాయం చేసిందే కేసీఆర్ అంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు. పాలమూరు జిల్లా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు ఉత్తమ్. ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించిన మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు? మీకు ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరు ఒత్తిడి ఉంది దీని వెనుక? ఇరిగేషన్ మినిస్టర్ ఇలా లెటర్ రాసిన చెప్పిండు. మరి ఆయన చదివిండో ఇంకో చదువుతారు. కానీ ఇందులో స్పష్టంగా 45 టీఎంసీ మీరు మైనర్ ఇరిగేషన్ లో సేవింగ్స్ లో ఇవ్వండి, మరో 45 టీఎంసీ మీరు గోదావరి వాటర్ డైవర్స్ ఇవ్వండి మరి అని చెప్పడం. నేను రాసిన అన్ని లేఖల్లో కూడా వాళ్ళు ఇచ్చిన జియో మేరకే, ఏదైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆగస్టు 2022 జియో ఇచ్చిండ్రో ఆ జియో మేరకే నేను లేఖలు రాయడం జరిగింది. ఈ విధంగా ఏదో ద్రోహం ఏదో అయిపోయింది అంటే ఇట్లా ఉట్టి అబద్ధాలు చెప్పి ఏదో ఉద్యమం చేయాలంటే ఉద్యమం కాదు. కేసీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరు.